వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపిద్దామని సరూర్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఇంటూరి అంకిరెడ్డి అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి, ఆకుల అరవింద్, కొండలరెడ్డి, పందుల రాజుల ఆధ్వర్యంలో ఈరోజు సరూర్ నగర్ డివిజన్లోని హుడా ఎంప్లాయీస్ కాలనీ, క్రాంతినగర్ కాలనీ, సాయికృష్ణానగర్ కాలనీల్లో గులాబీ శ్రేణులు ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మనల్ని నట్టేట ముంచుతాయని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు కావాలన్నా, కేంద్రం నుండి నిధులు రావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి అభ్యర్థి మద్దతుకి మేమంతా ఈరోజు సరూర్ నగర్ డివిజన్ బొల్లా కాంప్లెక్స్ నుండి ఇంటింటి ప్రచారం ప్రారంభమైంది. బొల్లా కాంప్లెక్స్, సాయికృష్ణ నగర్, క్రాంతి నగర్, వికాస్ నగర్, దాని నరసింహపురి కాలనీ, అన్ని కాలనీస్లో కూడా ప్రచారం దాదాపు టీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలు, 100,000 మంది కార్యకర్తల నాయకులు అందరం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేయాలని చెప్పి ప్రతి ఓటర్ మాస్టర్ అందరికీ కూడా ఓటు అడగడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఈరోజు నిన్న కొద్దిపాటి వర్షానికి కూడా చాలా కరెంటు పోయింది, చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలు కాలేదని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తే మేమంతా కూడా నిన్న భగత్ సింగ్ గారు ఫేజ్ 1, ఫేజ్ 2 తిరిగితే కేవలం ఒక స్లమ్స్లోనే అమ్మాలు కానీ మాకు పెన్షన్స్ వస్తున్నాయి, మేము ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటే చెప్పారు. ఈరోజు కాలనీస్లో కూడా ప్రచారం మొదలు పెడితే నిన్న కొద్దిపాటి వర్షానికి కూడా కరెంటు ప్రాబ్లం అయింది. కరెంటుతో మాకు అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఖచ్చితంగా మేము కారు గుర్తుకోవడం వెళ్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఎస్ఆర్డీపీ ద్వారా అనేకమైన ఫ్లైఓవర్స్ కట్టిన ఘనత అది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సిఆర్ఎంపీ ద్వారా కూడా ప్రతి కాలేజ్లో కూడా అనేకమైన నిధులు సవితమ్మ గారు తీసుకొచ్చి దాదాపు ఒక 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మేము ఒక నాయి బ్రాహ్మణ సోదరుడు సెలూన్ షాప్కి వెళ్తే మేమందరం కూడా ఓటు అడగడానికి వెళ్తాను. ఏం చెప్పాడంటే, అయ్యా మాకు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంటుండే, అదంతా కూడా మాకు బిల్లు రాకుండా కరెంటు బిల్లు వస్తుండే. మొన్న ప్రభుత్వం మారిన తర్వాత మాకు అది పోయింది, ఆ స్కీమ్ అనేది మాకు ఎత్తివేసారు. దయచేసి ఒకటే కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, మంత్రులను కానీ, మేమేమంటాం, కేసీఆర్ గారు అయితే ఏవైతే పేద ప్రజలకు పెట్టిన సంక్షేమ పథకాలు ఏ కూడా తీయకుండా పరిపాలన కొనసాగించాలి, దాని అందరూ మేము హర్షిస్తాం. ఏవైతే తీసేస్తే ఖచ్చితంగా దాని మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సవితేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రజాభవన్ అన్నావు, నువ్వు నా క్యాంప్ ఆఫీసర్ అన్నావు. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని చెప్పి మా మాజీ మంత్రిగా దృష్టికి తీసుకెళ్లి ఒక పెద్ద ధర్నా కార్యక్రమం ఏమైనా చేపడతాం. దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఆ నాయి బ్రాహ్మణులకు అనేది అక్కడ కూడా కరెంటు అధికారులకు ఆదేశం చేసి వాళ్ళందరికీ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అట్లాంటి స్కీమ్స్ ఏ కూడా తీయొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రేపు జరగబోయే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి మే 13 నాడు ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఓటేసి గెలిపించాలని చెప్పి అందరికీ కూడా మరోసారి మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు అర్థం లేని మాటలు, పూటకో మాట మాట్లాడుతున్నాడు. అమ్మవార్ల మీద ఏ ఊరికి పోతే, ఏ గుళ్ళ కాడికి పోతే ఆ గుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ చేస్తా, నేను రైతు బంధు ఇస్తా. ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ అయిన మరుక్షణం నుంచే ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు. ఇవాళ రైతు బంధు ఎందుకు ఇస్తున్నాడు? కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేసిండు. మళ్ళీ మా పైన ఈ అవాకులు చవాకులు, మళ్ళీ మా పరిపాలన ఎట్టుంటుందనే ఆలోచనతో భయానికి ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డికి. ఇప్పటికి కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళీ ముందు నువ్వేమో అనుకుంటున్నావు కానీ నిన్ను చీదరించుతున్నారు పబ్లిక్. ఇవాళ ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఈ ముఖ్యమంత్రి ఇంకేమన్నా రౌడీజం చేస్తుందన్న ఆలోచనలో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు, పాలకుల మీద కాదు దృష్టి పెట్టేది. నువ్వు ఇవాళ వాడు దానం నాగేందరు బీడీలు అమ్ముకుంటా నీకేం అవసరము, కోడిగుడ్లు అమ్ముకుంటావు నీకేం అవసరము, ఇలా గుడ్లు అమ్ముకుంటావు అవసరం వచ్చిందా నీకు? పరిపాలన మీద దృష్టి పెట్టు, అది వాళ్ళ మీద కాదు. జై తెలంగాణ, జై. ప్రతి గడపకు ఏ ఇంటికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతున్నారండి. ఏ విధంగా అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అతని పరిపాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటింటికి వాటర్ ప్రాబ్లం లేదు.
కరెంటు ప్రాబ్లం లేదు. రైతు బంధుకు సంబంధించి కానీ ప్లస్ అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ అతను ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ గత 6 నెలల నుంచి ఏ ఒక్క పథకం కానీ ఏది కానీ మా ఇంటికి ఏది రాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. ఈ విధంగా చెబుతూ మేము వెళితే ముందు మమ్మల్ని వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు. అయ్యా మీరు వచ్చిర్రా, మా సార్ ఎప్పుడు వస్తాడు, మా సార్ని అధికారంలోకి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకొని వాళ్ళు మేము చెప్పేదానికంటే ముందు వాళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళే చెప్తూ ఉన్నారు. మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంలన్నీ మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఈ ప్రాబ్లం లేకుండే అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మేము వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము వెళ్ళి వాళ్ళని కలిసి ప్రతి గడపకు మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ ప్రచార భాగంలో మాకు వాళ్ళు మంచి సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. ఈరోజు సరూనా డివిజన్లో ప్రచార కార్యక్రమంలో మనం ఫస్ట్ ఉడా కాంప్లెక్స్, ఉడా కాలనీ, నెక్స్ట్ క్రాంతినగర్ కాలనీ, సాయి కృష్ణ నగర్, నరసింహపూరి కాలనీలో 300 నుంచి 400 కార్యకర్తలతోటి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కానీ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళే ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఎగ్జాంపుల్ నిన్ననే చూసుకోవచ్చు, ఒక చిన్న పార్టీ జల్లుకే రాత్రంతా కరెంటు పోయింది. ఇంతకుముందు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్నే ఆ ప్రాబ్లం ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత భారీ వర్షం పడ్డా కానీ ఒక 5-10 నిమిషాల కన్నా ఎక్కువ కరెంటు పోయేది కాదు. దయచేసి మళ్ళీ ఒక్కసారి మీరందరూ కూడా గ్రహించాలి. పవర్ గురించి కానీ వాటర్ గురించి కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు జనాలు. దయచేసి మళ్ళీ ఒక్కసారి ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించి దయచేసి ఓటేయాలి. కారు గుర్తుకే ఓటేయాలని చెప్పేసి మనమే. మీ అందరికీ కూడా తెలుసు ఈ 4 నెలల నుంచి ఏం జరుగుతుంది అనే దాని గురించి మీరు కూడా గ్రహించుంటారు. ఎలాంటి ఇంతకుముందు ఏదైతే ఏదో సామెత ఉంటుంది చూడండి, సొమ్మకొరది సోకోకొరది అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ చూపిస్తూ ఇవి మేము చేస్తున్నాము అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడమే జరుగుతుంది. సో ఇప్పుడు నేను తెలియదు ఏమనగా 13వ తారీఖు నాడు మనం అందరం కూడా ఈవీఎం మిషన్లో నెంబర్ 1 కాసాని జ్ఞానేశ్వర్ గారిది మన కారు గుర్తు ఉంటుంది. నెంబర్ 1 కారు గుర్తు ఓటేయాలి. ఈవీఎం ప్రకారంగానే మనది నెంబర్ 1, బీజేపీ వాళ్ళది నెంబర్ 2, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళది నెంబర్ 3. అలానే మన రిజల్ట్ కూడా అలానే నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 2 బీజేపీ, నెంబర్ 3 కాంగ్రెస్కి ప్లేస్ ఉంటుంది. అందుకోసమే మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే टीआरएस गवर्नमेंट की कार गुर्तु वोट यारని చెప్పేసి మనమే जय तेलंगाना। क्रांति नगर में और नरसिंहपुर कॉलोनी में टीआरएस पार्टी से कैनवसिंग चल रहा है, इसलिए आज तक केसीआर साहब 10 साल में माइनॉरिटीज़ को हो, एससी हो, एसटी हो, जितने भी जात है उनके हर चीज़ से हर किस्म से मदद करे। अब ये 6 महीने में कांग्रेस पार्टी आया, 6 गारंटी बोला, 5 गारंटी बोला, 1 गारंटी भी पूरा कंप्लीट नहीं करा। इसलिए अम्मा काशानी ज्ञानेश्वर मुद्राज अपने पार्लियामेंट छिवेड़ा से ठहरे हुए, उनको भरपूर मदद देना, जितने भी भाया बहना हो कार को वोट डालना है। जय। ఈ ప్రచారంలో చూస్తుంటే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని తేల్చి చెప్తున్నారు। ఈరోజు కాంగ్రెస్ పాలనలో చూస్తే కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి। వెనకడికి మూలకు పడ్డ దీపంతాలు కూడా ఈరోజు మళ్ళా వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో। అందుకోసం ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు। అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ మతాలు కులాల మధ్య చిచ్చు తప్ప ఇంకో డెవలప్మెంట్ లేదని తేల్చి చెప్తున్నారు। కావున అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాము। సబితమ్మ ఆదేశానుసారం ప్రకారం మనం జ్ఞానేశ్వర్ గారి మెజారిటీ కోసము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది। మరి ప్రతి కాలనీలో కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల నష్టపోయింది ఏంటి అని వాళ్ళే క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది। మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటర్ లేదు, కరెంటు లేదు, మాకు క్లీనింగ్ చేసేటప్పుడు సఫాయి వాళ్ళు కూడా లేరు అని చెప్పడం జరుగుతుంది। అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా కష్టాల పాలవుతున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రావాలని చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది। మరి ఇన్నేళ్లలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫోన్లు చేసి కంప్లైంట్స్ చేస్తున్నా కూడా
ఈ ఎండాకాలంలో వాటర్ రావట్లేదు ఎండ వల్ల అని అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు రాజకీయం చేసినప్పుడు అప్పుడు కూడా ఎండాకాలం వచ్చింది. మరి అప్పుడు ఎట్లా వచ్చినాయి వాటర్ అని చెప్పేసి పబ్లిక్ చాలా మాట్లాడడం జరిగింది. కాబట్టి అన్ని విధాలా కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది. భారత అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా దాని గెలుపు కోసం సర్వ డివిజన్ ఉడా కాలనీ ఉడా ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్టర్ కాలనీ సాయికృష్ణ కాలనీ నర్సరావుపల్లి కాలనీ భారీగా ప్రచారం నిర్వహించడం జరపలేక ప్రజలందరూ మంచి మద్దతు ఇస్తున్నారు. అందరూ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందో ఇప్పుడు అభివృద్ధి అంత శూన్యంగా ఉంది. పథకాలు కానీ ఊళ్ళో ఏం అందట్లేదు. పబ్లిక్ అంతా బాగా ఇస్తున్నారు. సో పబ్లిక్ స్వచ్ఛందంగానే బీఆర్ఎస్కి ఓట్లేసి భారీ గంట మద్దతు చెప్తున్నారు.